హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ ఓల్స్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఈజీగా రుచిగా ఉండే తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ తోటకూరని ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకొని 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకున్నాను. తోటకూరని సరిగ్గా వాష్ చేసుకోకపోతే మనకు ఇసుక అనేది పంటికి తగులుతూ ఉంటుంది. కంపల్సరీ 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని చిన్న సైజు ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్గా అయ్యాక ఇక్కడ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ పల్లీలు, 5-6 వెల్లుల్లి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. తోటకూర ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసాక తోటకూరలో వాటర్ ఫామ్ అవుతాయి. వాటర్ మొత్తం పోయే వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా పొడి పొడిగా ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకొని మరొక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై తయారైంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. గంట బెల్ని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.